వరంగల్ నగరంలోని ఓ హోటల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల బిల్లుపై రేపు ఎల్లుండి పార్లమెంట్లో చర్చ జరుగుతుందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ ఈ చట్టంతో సాధ్యమవుతుందని, నూతన చట్టంతో మహిళలకు సాధికారత దక్కుతుందన్నారు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంటా రవి, రావు పద్మ, వనాల వెంకటరమణ, కుసుమ సతీష్, సిద్ధం నరేష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి వరంగల్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర రథసారథి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొండెటి శ్రీధర్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్సంజాలి. జనతా పార్టీ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర రథసారథి కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొనసాగించవలసిందిగా కోరుకుంటూ ఆరోగ్య సభ్యులు కుసుమ సతీష్. ఈ యొక్క ఎన్ఈసిసి సౌజన్యంతో ప్రదీప్ రావు గారి యొక్క అరేంజ్ చేసినటువంటి కార్యక్రమంలో స్టీల్ కార్డ్స్ ఇవ్వడం జరిగినాయి. దాని తర్వాత అక్కడ కూడా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగినాయి. ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశంలో ఈరోజు భారతదేశంలో మహిళలకు చాలా ఆనందకరమైనటువంటి ఒక వార్తగా, వారికి రాజకీయాల్లో మంచి అవకాశం కలిగించేటటువంటి ఒక చట్టము గతంలో పార్లమెంట్లో వచ్చినప్పుడు కూడా దానికి పార్లమెంట్లో ఆ ఒక చట్టాన్ని పూర్తి చేసేటటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక మాన్యత దొరకటానికి రేపు 16, 17, 18 నాడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశం. నరేంద్ర మోదీ గారికి నేను తెలంగాణ మహిళల తరపు నుంచి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నేను వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఏ చట్టమైతే గత 30 సంవత్సరాలు పైగా పార్లమెంట్లో నిలిచి, పార్లమెంట్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ చట్టాన్ని ఎవరు కూడా చేయలేని పని నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పార్లమెంట్ భవనంలో దీనికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చట్టాన్ని తయారు చేసి దేశానికి ఇవ్వడం జరిగింది. తద్వారా 33% మహిళలకు రిజర్వేషన్లు చట్టసభల్లో, మొన్నటి వరకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు వచ్చేది. కానీ ఇప్పుడు ఈ చట్టం వలన 33% రిజర్వేషన్స్ రాబోతూ ఉంది. అయితే ఇది చాలా వరకు మహిళలకు ఒక మంచి అవకాశము. ఎందుకంటే సాధికారత ఏదైతే అంటాం మనం, ఉమెన్ ఎంపవర్మెంట్ కేవలం మాటలతో కాదు, వారికి అసలైన ఎంపవర్మెంట్ ఎప్పుడు వస్తుందంటే చట్టసభల్లో స్థానం వచ్చి మనం ఒక చట్టాన్ని మనం తయారు చేసేటప్పుడు వారి భాగస్వామ్యం అవుతుందో అప్పుడు మహిళా సాధికారత అనేది మనము చూడగలుగుతాం. ఈ యొక్క మహిళా సాధికారత విషయంలో కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మా పార్టీలో మేము ఇందిరాగాంధీని చేసినాం, వారిని చేసి సోనియా గాంధీ గారిని నేను చేసాను అన్నారు. ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రి చేయటంలో, లేకుంటే అప్పుడు పార్టీ అధ్యక్షులు చేయటంలో అది మహిళా సాధికారత కింద రాదు. అది కుటుంబంలో వంశపారంపర్యం వస్తుంది, అంతేగాని అది మహిళా సాధికారత రాదు. జవహర్లాల్ నెహ్రూ గారి బిడ్డ కాబట్టి ఆమెకు ఆ రోజు కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారి బిడ్డ కాబట్టి ఈరోజు ఆమెకు 9 అధ్యక్షులు చేశారు. సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి భార్య కాబట్టి మీరు ఎన్డీఏ చైర్మన్ చేశారు. సోనియా గారు పీసీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేశారు, ఎందుకంటే ఆమె రాజీవ్ గాంధీ గారి యొక్క భార్య కాబట్టి. కానీ ఇప్పుడు ఎవరైనా సరే, ఏ సామాన్య మహిళ కూడా, ఒక ట్రైబల్ మహిళ ఈరోజు భారతదేశానికి రాష్ట్రపతి. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో 33%లో ఎంతోమంది బీద కుటుంబాల నుంచి
వెనకబడిన తరగతి కుటుంబాల నుంచి ఎంతోమందికి అవకాశాలు జరిగేటటువంటిగా రాజకీయాలతో సంబంధం లేని కుటుంబాలు కూడా వారికి అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశం నిర్మాణం అయింది. కాబట్టి నరేంద్ర మోదీ గారికి ఈ 33% మహిళలకు రిజర్వేషన్ రేపు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఏదైతే చట్టం కాబోతున్నదో మనకు రేపు రాబోయే ఏ ఎన్నికైనా సరే 28లో జరిగే ఎన్నికలు కానీ 29లో కానీ ఎన్నికలో ఈ 33% ఇచ్చినందుకు వారికి మరొకసారి మీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తూ మరి వరంగల్ నగరంలో కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం వరంగల్ కార్పొరేషన్ని గాలికి వదిలేసింది ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఎటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంతకుముందు చెప్తా ఉన్నారు. ఎంజిఎం హాస్పిటల్ అనే హాస్పిటల్ని కూడా ఇంతవరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇంతవరకు దానికి విజిట్ చేయలేదు. మరి వరంగల్ నగరం అంటేనే ఒకప్పుడు హైదరాబాద్ నగరం తర్వాత ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక నగరం ఇది. మరి అటువంటి నగరాన్ని ఈరోజు సుందరీకరణ చేయకుండా ఉన్న ఇక్కడ జైల్ని తరమించేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ఈరోజు కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే చేస్తూ ఉంది. ఇటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, హెరిటేజ్ కానివ్వండి. కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ అన్నీ కూడా అమృత్ స్కీమ్ కింద ఈ యొక్క నగరాన్ని డెవలప్ చేసేది నరేంద్ర మోదీ గారు. కాబట్టి రేపు రాబోయేటటువంటి రోజుల్లో కూడా వరంగల్ ప్రజల్ని కోరుతా ఉన్నాను, మీరు భారతీయ జనతా పార్టీని ఇక్కడ గెలిపియండి. వరంగల్ కార్పొరేషన్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ వరంగల్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుదాం. వరంగల్ అంటే మనందరూ కూడా గర్వపడేటటువంటి లానే ఈ యొక్క నగరాన్ని తీర్చిదిద్దేటువంటి పని భారతీయ జనతా పార్టీ తీసుకుందని తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.